వ్యాయామం. ఈ మాటని మనందరం వినుంటాం. ఇది మన జీవితంలో ఏదో ఒక రూపంలో ప్రతి చోట ఉంటుంది. ఈ భూమిపై జన్మించగానే నడవటం నేర్చుకుంటాం. మొదట మోకాళ్ళ మీద నడుస్తాం, ఆ తర్వాత నడవడానికి ప్రయత్నిస్తాం, పడిపోతాం కూడా. అప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు మనల్ని ఆపరు. ఎందుకంటే వాళ్లకు తెలుసు సంతానం ఈ విధంగా నడక నేర్చుకుంటుంది అని. అలా అయితేనే వాళ్ళ కాళ్ళు బలంగా తయారవుతాయి. అది వాళ్లకు అవసరం కూడా. ఇప్పుడు జీవితకాలంలో మనం ముందుకు సాగిపోతూ ఉంటాం. ఈ వ్యాయామం విభిన్న రూపాలతో మనతో పాటే వస్తుంది. కానీ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? ఈ వ్యాయామానికి అర్థం ఏమిటో అన్నది, ఈ వ్యాయామంలో మర్మం ఏమిటో మీరు అర్థం చేసుకున్నారా? ఎప్పుడైతే మనం వ్యాయామం చేస్తామో మన శరీరంలో ఉండే కండరాలు తెగిపోతాయి. ముందు తెగిపోతాయి, ఆ తర్వాత వాటి నిర్మాణం మళ్లీ జరుగుతుంది. ముందు కన్నా శక్తివంతమైన శ్రేష్టమైన కండరాలు మనకి లభిస్తాయి. దాని అర్థం వ్యాయామం అంటే సృష్టి విజ్ఞానం. ఆ విజ్ఞానం మనకు ఎంతో అవసరం కూడా. అందుకని జీవితంలో ఎప్పుడైనా సరే ఏదైనా విరిగిపోయినా లేదా తెగిపోయినా మీరు నిరాశ చెందొద్దు. వాటిని పునర్నిర్మించడానికి ప్రయత్నించండి. ఇక ఈ పాఠం మీరు ఒక పక్షిని చూసి నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా వర్షం పడినప్పుడో గాలులు వీచినప్పుడో అప్పుడు పక్షిగూడు విరిగిపోతుంది. కానీ అది ఓటమిని ఒప్పుకోదు. అది మళ్లీ ఒక్కొక్క పుల్లను సేకరిస్తుంది, ఒక దగ్గర చేరుస్తుంది, తిరిగి మళ్లీ తన గూడుని నిర్మించుకుంటుంది. మళ్లీ మరో కొత్త జీవికి జన్మనిస్తుంది, ఒక కొత్త కుటుంబానికి జన్మనిస్తుంది. అందుకని జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి, మీరు దేన్నైనా నిర్మించాలి అనుకున్నా, సృష్టించాలి అనుకున్నా ముందుగా ఆ నిర్మాణం విరిగిపోవాల్సిన అవసరం ఉంది. విరగ్గొట్టడానికి సామగ్రి అవసరం ఉంది. దాన్ని మీరు ఆచరణలోకి తీసుకురండి. అప్పుడు మనసు ప్రశాంతంగా చెప్తుంది, రాధా కృష్ణ.